ఈరోజు మనం ఇండియన్ సినిమా హిస్టరీలోని ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ రాజమౌళి మరియు మహేష్ బాబు గారి వారణాసి గురించి మాట్లాడుకుందాం. ది అంటార్క్టికా రికార్డ్. SSMB-29 ఇండియన్ సినిమా స్థాయిని హాలీవుడ్కి తీసుకెళ్లబోతోంది. ఇది అంటార్క్టికాలో షూట్ చేయబోతున్న మొదటి ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ మరియు ప్రపంచ చరిత్రలోనే 4th ఫీచర్ ఫిల్మ్. అక్కడికి వెళ్లి రాస్ ఐస్ షెల్ఫ్ అనే ప్రాంతంలో మంచుగడ్డల మధ్య రాజమౌళి దారు ఒక మ్యాసివ్ యాక్షన్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. జస్ట్ ఇమాజిన్ ద విజువల్స్. ద మైథాలజీ లింక్. ఈ యాక్షన్ అడ్వెంచర్కి ఇండియన్ మైథాలజీకి చాలా పెద్ద కనెక్షన్ ఉంది. మహేష్ బాబు గారి క్యారెక్టర్ రుద్రాకి లార్డ్ హనుమాన్ క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలు ఉంటాయి. అంతేకాదు, ఈ సినిమా త్రేతాయుగా నుంచి కలియుగ వరకు మల్టిపుల్ టైమ్ పీరియడ్స్లో జరుగుతుంది. అండ్ ఇందులో మహేష్ బాబు లార్డ్ రామా క్యారెక్టర్లో కూడా కనిపిస్తారని స్ట్రాంగ్ న్యూస్ ఉంది. ద బడ్జెట్ అండ్ టెక్నికల్ బ్రిలియన్స్. ఈ సినిమా బడ్జెట్ 1200 నుంచి 1400 crores. ఇది ఇండియన్ సినిమాలోనే ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్. ఇంకో గొప్ప విషయమేంటంటే 1.43:1 ఐమాక్స్ ఫార్మాట్లో షూట్ చేస్తున్న మొదటి నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్ ఇదే. ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఏకకాలంలో రిలీజ్ అవుతుంది. మ్యాసివ్ సెట్స్ అండ్ గ్లోబల్ కాస్ట్. ఈ సినిమా కోసం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 40 crores ఒక గ్రాండ్ వారణాసి సెట్ వేశారు. ఇక కాస్ట్ విషయానికి వస్తే మహేష్ బాబుకి జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా మందాకిని రోల్ చేస్తున్నారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే ఒక పవర్ఫుల్ విలన్ రోల్లో కనిపించబోతున్నారు. సో చూశారుగా, కాశీ నుంచి అంటార్క్టికా దాకా రాజమౌళి గారి విజన్ మామూలుగా లేదు. April 7th, 2027న ఈ విశ్వరూపం మనం థియేటర్స్లో చూడబోతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు గట్టిగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టండి.